హాయ్ పిల్లలు, ఈరోజు ఎగురు తన్నుడు తోక పీకుడు అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి మీకు కథ బాగా నచ్చుతుంది. మీరు కథని విని చాలా నవ్వుకుంటారు. కథ ఎలా ఉందో మరి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేస్తారు కదూ. మరి కథ వినండి. ఎగురు తన్నుడు తోక పీకుడు కథ. అనగనగా ఒక ఊర్లో ఒక గొల్లవాడు ఉండేవాడు. అతనికి పెద్ద మేకల మంద ఉండేది. ఆ మేకల మందని ఊరికి సమీపంలో ఉన్న ఒక అడవిలో ఒక పెద్ద పాక వేసుకుని ఆ పాకలో ఈ మేకల మంద పెట్టుకుని అతను కూడా ఒక పూరి గుడిసె వేసుకుని అతని భార్య 12 సంవత్సరాల అతని కుమారుడితో కలిసి ఆ మేకల మందని పెంచుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అయితే అక్కడ అరణ్యంలో కొంచెం పులుల బాధ ఉంది. పులులు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. అందుకని రాత్రి అలాగా కాచుకుని ఉంటూ ఉండేవారు భార్యాభర్తలిద్దరూ. అయితే ఒకరోజు ఆ గొల్లవాని తల్లికి ఆరోగ్యం బాగా లేదని వాళ్ళు ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని 12 ఏళ్ల తన పిల్లాడితో ఏమని చెప్పాడంటే, ఒరే నాయనా, పులొస్తుంది, గిలొస్తుంది, పులొస్తుంది, పుట్రొస్తుంది, గాలి వస్తుంది, ధూళొస్తుంది, జాగ్రత్తరా, మేకలను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. కుర్రాడు సరేనని ఒప్పుకున్నాడు. వీడి తల్లిదండ్రి వెళ్ళిన తర్వాత అతను చక్కగా భోజనం చేసి అలా కూర్చున్నాడు. ఈ లోపుని అప్పటికే ఇతను ఆ మాట చెప్పేసరికి ఒక పెద్ద పులి చీకటి పడింది. మరి అప్పటికేను ఆ చీకట్లో ఆల్రెడీ వచ్చి ఆ మేకల మధ్యలో పడుకునుంది. అది వింది మాటలు. ఏంటి, ఈ గొల్లవాడు పులి వస్తుంది, పుట్ర వస్తుంది అంటున్నాడు. పులి అంటే నేనే, మరి పుట్ర అంటే ఎవరబ్బా అనుకుంది. అయితే బాబోయ్, ఏంటి పుట్ర అంటోంది, చూద్దాం అనుకుంది. ఈ లోపుని ఈ అబ్బాయి అలా కూర్చున్నాడు, కునుకుపాట్లు పడుతున్నాడు. ఈ లోపుని ఏమైందంటే అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయిన తర్వాత ఒక పెద్ద మేకపోతే ఏదైతే ఉంటుందో దాన్ని నోట ఖర్చుకుని ఈడ్చుకుని వెళ్ళిపోదామని ఆవిడ ఆలోచిస్తోంది ఆ పులి. అయితే ఈ లోపుని ఒక పెద్ద గజదొంగ వచ్చాడు. వాడేంటంటే ఏదైతే పెద్ద మేక ఉంటుందో దాన్ని పెట్టుకెళ్ళిపోయి దొంగతనం చేసి పట్టుకెళ్ళి అమ్ముకుంటే బోల్డు డబ్బులు వస్తాయని చెప్పి ఆ పశువుల పాకలోకి దూరేసరికి ఇలా చేత్తో తణుగుతున్నాడు. అసలే అర్ధరాత్రి, అమావాస్య, చీకటిగా ఉంటుంది కదా, అందుకని ఇలాగా తణుగుతుంటే ఈ పెద్ద పుల్ల దగ్గరికి వచ్చేసరికి దాని మీద చెయ్యేసేసరికి అది ఎప్పుడైతే ఈ గొల్లవాడు పులి పుట్ర అన్నాడో, అమ్మో ఏదో చేయబడింది అంటే పుట్ర కావాల్సి అనుకుని తటాలన లేచి నిలబడుతూనే అబ్బాయి ఎంత పెద్ద మేకో అనుకుని దాని మీదకి ఎక్కేశాడు. ఎక్కి చల్లనేటప్పటికీ ఇంకా ఈ పులి అమ్మో నా మీదకి పుట్రక్కేసింది అనుకుని అడవిలో ఒక పరుగు తీయడం మొదలుపెట్టింది. ఏంటి మేక ఎలా పరిగెడుతోంది అనుకుంటున్నాడు. దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. కాసేపటికి తెల్లవారుతోంది. తెల్లవారేసరికి ఇది పులి అని గమనించాడు ఆ దొంగ. ఏం చెయ్యాలో అర్థం అవ్వలేదు. గబగబా ఏం చేశాడంటే ఒక చెట్టు కింద నుంచి వెళుతోందనమాట పులి. వెళుతుండగా గబుక్కమని ఆ మర్రి ఊడలను పట్టుకుని వేళ్లాడాడు. ఈ పులేమో వెళ్ళిపోయింది. అతను మాత్రం నెమ్మదిగా ఊడలు పట్టుకొని చెట్టుకి కూర్చున్నాడు. ఈ లోపున అలా పరిగెట్టడం చూసి అటుపక్క నుంచి ఒక ఎలుగుబంటి వస్తుంది. అదేంటి పులిబావా, ఏమిటి అంతలా స్పీడ్గా పరిగెడుతున్నావు, ఏమిటి అంత కంగారుగా ఉన్నావు అని అడిగితే, బాబోయ్ నువ్వు నన్ను పలకరించుకు నా మీద పుట్రుంది అంటుంది. పుట్ర అంటే ఏంటి అంది నక్క. అయ్యి బాబోయ్, నీకు తెలియదు పుట్ర అంటే, నేను చాలా బాధపడుతున్నాను, అర్ధరాత్రి నుంచి ఆ పుట్రతోనే బాధపడుతున్నాను, ఆ పుట్ర నా మీద ఉందంటుంది. నీ మీద ఏమీ లేదు అని చెప్పింది ఎలుగుబంటి. అంటే అయితే ఒక చెట్టు కింద నుంచి నేను వచ్చాను, ఆ చెట్టు మీదకి కానీ ఎక్కేసిందేమో అయితే పుట్ర అని చెప్పింది పులి. నేను చూస్తాను పద, పుట్ర ఏమిటి, పుట్ర అనేది ఎక్కడా ఉండదు, పుట్ర అనేది అసలు జంతువే ఉండదు, పద నేను చూస్తానని చెప్పి ఎలుగుబంటి వెనక్కి వచ్చింది. వచ్చే చెట్టు మీద చూసేటప్పటికి మనిషి ఉన్నాడు. అయ్యయ్యో, మనిషిని చూసి పుట్ర అంటావేంటి, చూడు నేను ఎక్కుతానని చెప్పి వెనక నుంచి ఎక్కడం మొదలెట్టింది చెట్టు. వీడేం చేశాడు ఈ దొంగ, అది బాగా ఎక్కనిచ్చాడు. కొసవరకు ఎక్కాక గట్టిగా చెట్టు కొమ్మను పట్టుకుని దభేలమని కాలుతో తన్నేటప్పటికి అది కిందన పడి అమ్మో పుట్ర కాదు బాబో, ఎగురు తన్నుడే అనుకుంటూ పరిగెట్టడం మొదలెట్టింది. ఆ పరిగెడుతూ పోతుంటే అట్నుంచి ఒక నక్క వస్తుంది. ఏంటి పులి బావా, ఎలుగుబంటి బావా, ఏంటి అలా రొప్పుతూ అలా పరుగులెడుతున్నారు, ఏమిటి కంగారు పడుతున్నారు అని అడిగింది. అమ్మో నీకు తెలియదు బాబోయ్, పుట్ర అంటోంది పులి. పుట్ర అంది నక్క. అవును అంది. కాదు బాబోయ్, ఎగురుతన్నుడి అంటోంది ఎలుగుబంటి. ఏమిటి పుట్ర ఏమిటి, ఎగురుతన్నుడు ఏమిటి, మీకేమన్నా మతిపోయిందా, ఇంత పెద్ద జంతువులు అయ్యుండి అలాగా ఒగురుస్తూ పరిగెట్టడం ఏంటి, కంగారు పడ్డం ఏమిటి అంది. కాదు బాబోయ్, ఖచ్చితంగా ఇది మాత్రం
పుట్రే అనేమో పులి అంటుంది. కాదు ఎగురుతానుడి అంటుంది ఎలుగుబంటి. అయితే నేను చూస్తాను ఏమిటో చెప్పండి అనేసరికి ఈ లోపుని ఆ మనిషి నెమ్మదిగా చెట్టు దిగి అక్కడ ఒక పాడుబడిన ఆలయం ఉంటే అందులోకి వెళ్ళి తలుపు గడి పెట్టుకున్నాడు. అది చూసింది ఎలుగుబంటి. చూసి కాదు బాబోయ్, అదిగో ఆ ఇంట్లో ఆ గదిలోకి వెళ్ళిపోయింది, అదిగో అక్కడ దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయింది ఆ ఎగురుతానుడి అని చెప్పింది. నక్కకు అనుమానం వచ్చింది. ఓరి వెర్రివాళ్ళలారా, అదే ఇంకొకటి ఏదైనా జంతువు అయితే వెళ్ళి లోపల తలుపు గడియ పెట్టుకోగలదా? ఖచ్చితంగా వీడు మనిషే చెప్పింది. చెప్పి చూడండి ఆ మనిషిని నేను ఎలాగైనా బయటికి రప్పిస్తానంది. అయితే ఏది చూడన్నారు. అంటే నక్క నెమ్మదిగా వెళ్ళి తలుపును గోకడం మొదలెట్టింది. కానీ అతను తలుపు తీయకుండా అలా ఉన్నాడు. ఉంటే నక్క జిత్తులు మారు కదా, చాలా తెలివైంది. మరి నెమ్మదిగా తన తోకని కుచ్చుతోకుంటుంది కదా నక్కకి, తోకని లోపలికి పంపి గడియ తీద్దాం అనుకుని నెమ్మదిగా తోక లోపలికి పంపుతోంది. ఆ మధ్యని సందు ఉంటుంది కదా, తలుపుల మధ్యన పాతబడిన తలుపులు కదా, అంచేత కొంచెం సందు ఉందనమాట. ఆ సందులోకి తోక పంపించింది. దాంతో వీడు చూశాడు, దొంగాడు. చూసి ఏం చేశాడంటే బాగా తోకంతా లోపలికి వచ్చాక తోక పట్టుకుని గట్టిగా లాగాడు. లాగేసరికి విలవిల్లాడిపోయింది నక్క. చాలా నొప్పి పెడుతుంది కదా. అమ్మో తోకపీకుడు అని ఎలాగో విదిల్చుకొని బయటకు వచ్చేసి తోకపీకుడు అని నడవడం పరుగులెట్టడం మొదలెట్టింది. ముగ్గురు కలిపి పుట్రా అని పులరుస్తోంది. ఎగురుదన్నుడి అనేమో ఎలుగుబంటి అరుస్తోంది. తోకపీకుడు అంటూ నక్క. ఈ మూడు కూడా అడవిలోకి అరుస్తూ పోయి వాటిని చూసి అమ్మో అనుకుని బతుకుజీవుడా అనుకుని ఈ దొంగ గబగబా తలుపులు తీసుకుని శరవేగంతో పరిగెట్టి ఇంటికి వచ్చేసాడు. కథ బాగుందా? కథ సమాప్తం. మరి కథ బాగుంటే మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేసి మరి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను. సరేనా? టాటా, బై బై.